ఈ వీడియో చేయాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు, బట్ చేయకపోవడం కూడా ఒక తప్పే. లాస్ట్ 2 రోజులుగా సరిగ్గా నిద్రపట్టట్లేదు. ఫోన్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా ప్రతి చోట న్యూస్లో ఇంకొక లైఫ్, ఇంకొక ఫ్యామిలీ, ఇంకొక విక్టిమ్. యాక్చువల్లీ మన సొసైటీకి ఏమవుతుంది? మనం నిజంగానే డెవలప్ అవుతున్నామా, ఆర్ రోజు రోజుకి మానవత్వం అంటే హ్యుమానిటీని కోల్పోతున్నామా? నేను ఈ వీడియో వ్యూస్ కోసమో, ఫాలోవర్స్ కోసమో, సబ్స్క్రైబర్స్ కోసమో అస్సలు చేయట్లేదు. అరే, రోజు ఒక చిన్న పాప, ఒక స్టూడెంట్, ఒక సిస్టర్, ఒక మదర్ విక్టిమ్ అయ్యాక మనమందరం ఏం చేస్తాం? ఒక స్టోరీ పెట్టి, హ్యాష్ట్యాగ్ అని పెట్టి, జస్టిస్ ఫర్ దెమ్ అని పెట్టి, ఓ మై గాడ్ అని పెట్టి, రీల్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక విక్టిమ్. అసలు ఇది లైఫ్ అయినా? నేను ఒక మార్షల్ ఆర్ట్స్ స్టూడెంట్గా రోజు ట్రైనింగ్ చేస్తాను. స్వెట్ పడుతుంది, డిసిప్లిన్ ఉంటుంది, స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుంది. బట్ ఎంత ట్రైన్ చేసినా కానీ, ఎంత స్వెట్ పట్టినా కానీ రోజు నా మైండ్లో ఒకటే రన్ అవుతుంది. అది నేను ఒక ఇన్నోసెంట్ లైఫ్ని సేవ్ చేయకపోతే నేను ఎందుకు ట్రైన్ చేస్తున్నాను? సర్టిఫికెట్స్, మెడల్స్ గెలవడం కంటే ఒక లైఫ్ సేవ్ చేయడం చాలా గొప్పది. ఇక్కడ నేను ఉమెన్ బ్లేమ్ చేయట్లేదు, మెన్ బ్లేమ్ చేయట్లేదు, చిల్డ్రన్ని అస్సలు బ్లేమ్ చేయట్లేదు. నేను బ్లేమ్ చేసేది ఎవరినంటే, తప్పుని చూసి కూడా ఏమీ పట్టనట్టు వెళ్ళిపోయేవాడిని. అంటే లైక్ రాంగ్ అనేది నీ కళ్ళ ముందు జరుగుతుంటే నువ్వు చూసి కూడా సైలెంట్గా ఉండిపోతున్నావు. అరే, రోడ్డు మీద ఎవరైనా హెల్ప్ కావాలని అరిస్తే జనరల్గా మనం ఏం చేస్తాం? వెంటనే ఒక ఫోన్ బయటికి తీసి ఒక స్టోరీ పెడతాం, ఒక స్టేటస్ పెడతాం, ట్రెండింగ్ చేస్తాం. కానీ ఆ టైంలో ఆ ఒక్క సెకండ్ హెల్ప్ చేయడానికి ఎంతమంది ముందుకు వస్తున్నారు? మీరు హీరో అవ్వాల్సిన అవసరం లేదు, సూపర్ మ్యాన్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఒక మనిషిగా మాత్రం అవ్వండి. మీరు అనుకోవచ్చు, సేవ్ చేయడానికి వెళ్ళి మన లైఫ్ని రిస్క్లో పెట్టుకోలేం కదా అని. మనం హెల్ప్ చేయాలనుకుంటే ఎలాగైనా చేయొచ్చు. అదే మీరు చూస్తున్నా కూడా ఒక లైఫ్ని సేవ్ చేయలేకపోతున్నారు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, తప్పు అనేది గెలవడానికి కూడా తప్పు చేసే మనుషులు అవసరం లేదు. మంచి పని చేసే వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నా అది తప్పుగానే భావిస్తారు. అందుకే సైలెన్స్ ఈజ్ వెరీ డేంజరస్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, ఎవ్రీ బాయ్ అండ్ ఎవ్రీ గర్ల్ షుడ్ లెర్న్ మార్షల్ ఆర్ట్స్. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ అంటే ఓన్లీ ఫైట్ కాదు, సెల్ఫ్ డిఫెన్స్, సెల్ఫ్ కంట్రోల్, డిసిప్లైన్, స్ట్రెంగ్త్. మీరు భయపడే స్టేజ్లో కూడా ధైర్యాన్ని ఇస్తుంది. అయినో సొసైటీని పొలిటీషియన్స్, లాస్, పోలీసులు ఎవరు మార్చలేరు. సొసైటీని మార్చగలిగేది మనం, నువ్వు, నేను, మన డెసిషన్స్. ఈ వీడియో కంప్లీట్ అయ్యాక నాకు ఒక 3 ప్రామిస్ చేయండి. ప్రామిస్ నెంబర్ 1, మీ బాడీని, మీ మైండ్ సెట్ని, స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసుకోండి. మార్షల్ ఆర్ట్స్ కంపల్సరీగా నేర్చుకోండి. అండ్ సెల్ఫ్ ప్రొటెక్షన్ కూడా నేర్చుకోండి. ఒకవేళ అది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కాకపోయినా వేరే వాళ్ళకి సహాయపడడానికి కూడా యూజ్ అవుతుంది. సెకండ్ థింగ్, మీ ఫ్రెండ్స్ చూసే పర్స్పెక్టివ్ని మార్చడానికి ట్రై చేయండి. ఎవరైనా కానీ రాంగ్ కనుక మాట్లాడితే రాంగ్ అని చెప్పే ధైర్యం మీకు ఉండాలి, అండ్ అది రాంగ్ అని చెప్పాలి. ప్రామిస్ నెంబర్ 3, ఎక్కడ తప్పు జరిగినా వాయిస్ రేస్ చేస్తాను, మాట్లాడతాను. మీ ప్రెజెన్స్ ఖచ్చితంగా ఒక లైఫ్ని సేవ్ చేయొచ్చు. లాస్ట్గా ఒక ఫుల్ బాటిల్స్ తాగితేనే రేపు మార్నింగ్ మర్చిపోతారు, కానీ మీరు ఒక ప్రాణాన్ని సేవ్ చేసినా అది మీ లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు. నాకు తెలుసు ఈ వీడియోతో సొసైటీని మార్చలేమని, కానీ ఈ వీడియో చూసి ఒక్కడు మారితే ఆ ఒక్కడు ఇంకొక 4 మారుస్తాడు. ఆ 4 ఇంకొక 40 మందిని మార్చచ్చు. అక్కడే రెవల్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్గా చెప్పేది ఏంటంటే, సైలెన్స్ హెల్ప్స్ ద రాంగ్ పర్సన్, బట్ మీ ధైర్యం అనేది ఖచ్చితంగా ఒక మంచిని సేవ్ చేస్తుంది. థ్యాంక్ యూ.